అంటే అంటే కిలోమీటర్లు అలాగా అంటే ఎంత మీరు వర్క్ చేస్తే అంతేగాని ఎక్కువ పడతాం లేదు సార్. కనీసం కిలోమీటర్ జర్నీ అండి ఎండకి బేగ రావడం మిట్టిండి 30 రౌండ్ పని అయిపోయింది. అంటే నువ్వు ఎలా ఉంటుందంటే అందరూ మాట్లాడుతున్నాం, అసలు మీరేం చేస్తున్నారు తెలుసుకుంటే కదమ్మా ఏం చేయగలరు అంటే నేను అడుగుతుంది. మేము అనుకున్నామంటే మీకు రోజు 500 వచ్చేస్తాను నేను అనుకుంటున్నానమ్మా. ఇది అదేంటి అది అపోహ. రోడ్ అంటే నిన్నడానికి ఇబ్బంది కాదు సార్. ఒక ఆడపిల్లలు కూడా ప్రెగ్నెంట్ లేడీ అన్నానంటే హాస్పిటల్కి బలాస రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్. ఒక బాగు లేకపోతే ఒక అమ్మకి తీసుకుని ఒక పిల్లలకు తీసుకుని చాలా ఇలాంటి ఇబ్బంది కాదు సార్. కంట్లో నీళ్ళు వస్తాయి అంతే. మా బాధ మీరు అర్థం చేసుకోండి సార్. మాకు ఖాళీ రోడ్డు ఒకటి, తాగడానికి నీరు ఒకటి సార్. ఈ రెండు మాకు మాత్రం మెయిన్ కావాలి సార్. పంటలు కూడా 4 సంవత్సరాలు ఎంత అంటాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మనకు వాటర్ బంద్. మన చంద్రబాబు నాయుడు వస్తాడు, వాటర్ ఇంట్లో పెట్టుబడి పట్టు కొట్టుకుని పొలం మీద పెట్టేస్తాము. మరి ఆ పంటతో మరి ఏంటిదంటే మీకు అదే మరి ఒకటి ఏంటంటే కాలువ అయిపోయింది. ఇప్పుడు గతంపేట చేయించాలి, చేస్తే కానీ అదైతే నాకు మైండ్ ఉంది. మీరు రోడ్ కృషి కూడా తాగే నీరు చేతి నీరు నేను అంతేనా అని సులభంగా చెప్పేశానమ్మా, చెప్పట్లేదు. దాని గురించి ప్రత్యేకంగా మనం ఒకసారి మీరు దబాయించి శిరీషమ్మని అడిగే పరిస్థితి మీరు చేయాలి. అది చేద్దాం మనం. అంటే ఉత్తిన మీరు వచ్చేసి ఏదో మీరు కొట్టేసేది కాదు. కరెక్టేనమ్మా. అంటే ముందు అంటే కాదమ్మా, తను బీఫామ్ తీసుకోవడానికి విజయవాడ